బాస్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ 3 నిర్ణయాల వల్లే మనం 4th టీ20 మ్యాచ్ ఓడిపోయాం. ఇలాంటి చెత్త నిర్ణయాలే తీసుకుంటే టీ20 వరల్డ్ కప్ గెలవడం మాట పక్కన పెట్టండి. మన దేశంలో జరిగే ప్రపంచ కప్లో మన పరువు దారుణంగా పోతుంది. యాక్చువల్గా బాస్ 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో ఫస్ట్ 3 మ్యాచ్ల్లో బీభత్సంగా ఆడి ఒకసారి 15 ఓవర్స్లో ఒకసారి 10 ఓవర్స్లోనే టార్గెట్ని ఛేదించేసి వార్ వన్ సైడ్ చేసి విజయం సాధించి సిరీస్ని సొంతం చేసుకున్న టీమిండియా 4th టీ20లో ప్రయోగాలకి నాంది పలికింది. బట్ ఆ ప్రయోగాలే బెడిసి కొట్టి మన టీం చిత్తుగా ఓడిపోయింది. ఎలాగూ సిరీస్ గెలిచేశాం కదా, మ్యాచ్ ఓడితే పెద్ద నష్టమేముంది అని అనుకోవడానికి లేదు బాస్. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్కి ముందు ఆడుతున్న చివరి సిరీస్ ఇది. ప్రతి గెలుపు ఉత్సాహాన్ని ఇచ్చినట్లే ఓటమి నిరుత్సాహానికి గురిచేస్తుంది. మెగా ఈవెంట్కి ముందు అనవసరమైన ప్రయోగాలు చేసి దూసుకెళ్తున్న టీమిండియాకి బ్రేకులు వేయడం అస్సలు కరెక్ట్ కాదు బాస్. ఇది బయలాటరల్ సిరీస్ కాబట్టి, ఆల్రెడీ సిరీస్ గెలిచాం కాబట్టి ప్రయోగాలు చేశారు, మ్యాచ్ ఓడారు, రిధం దెబ్బతీశారు. కానీ రానున్న టీ20 వరల్డ్ కప్లో నాకౌట్ మ్యాచ్లుంటాయి. అక్కడ ఏ చిన్న తప్పు చేసినా ప్రపంచ కప్ గెలవాలన్న కల చెదిరిపోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాస్, ఓ రేంజ్లో డామినేట్ చేస్తూ విక్టరీలు సాధిస్తున్న టీమిండియాని ఎందుకు ప్రయోగాల పేరిట డిస్టర్బ్ చేశారు అని. ఇక 4th టీ20లో వాంటెడ్లీ ఓడాం అనే విధంగా సూర్య మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. కొన్నింటిని చెక్ చేసుకోవాలి అనుకున్నాం, అందుకే ప్రయోగాలు చేయాల్సి వచ్చింది అన్నాడు. ఇక ఈ ప్రయోగాల వెనుక అసలు సూత్రధారి గౌతమ్ గంభీరే. మరి గంభీర్ తీసుకున్న ఏ 3 నిర్ణయాల వల్ల మనం మ్యాచ్ ఓడామో ఇప్పుడు చూద్దాం బాస్. ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే చెప్పండి బాస్, గంభీర్ తీసుకున్న నిర్ణయాలు చెత్త నిర్ణయాలు అవునా కాదా అన్నది. ఫస్ట్ చెత్త నిర్ణయం ఏంటంటే బాస్, శ్రేయస్ అయ్యర్ని బెంచ్పై కూర్చోబెట్టడం. ఫస్ట్ 3 టీ20 మ్యాచ్ల్లో అవకాశం ఇవ్వలేదు, ఓకే. 4th టీ20లో ఇషాన్ కిషన్కి గాయం అయినప్పుడైనా అవకాశం ఇవ్వాలి కదా. ఒక బ్యాటర్కి గాయమైతే అతని ప్లేస్ని మరో బ్యాటర్ భర్తీ చేయాలి, కానీ బౌలర్ ఎలా భర్తీ చేస్తాడు బాస్? ఆల్రెడీ టీంలో అన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉండగా ఎక్స్ట్రా బౌలర్ ఎందుకు? ఒక బ్యాటర్ షాట్తో బరిలోకి దిగడం ఎందుకు? మరి మీకు శ్రేయస్ అయ్యర్ని ఆడించాలనే ఉద్దేశమే లేకపోతే అసలు తనని ఎందుకు సెలెక్ట్ చేశారు? వాటర్ బాటిల్స్ మోయడానికా? ఒక ఫార్మాట్లో వైస్ కెప్టెన్ తను. అలాంటోడికి అవకాశం వచ్చినా ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వకపోవడం ఏంటి? మీరసలు తనకి ఛాన్స్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయితే తనని సెలెక్ట్ చేయకుండా ఉండాల్సింది. తన స్థానంలో ఆయుష్ బదోనిని కానీ షాబాజ్ అహ్మద్ని కానీ సెలెక్ట్ చేయాల్సింది. దాంతో కనీసం వారికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణమైన అలవాటు అయ్యి ఉండేది కదా, అది వారికి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడేది కూడా. కానీ మీరు వారిని సెలెక్ట్ చేయలేదు, శ్రేయస్కి అవకాశం ఇవ్వట్లేదు. మీరు ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్కి అవకాశం ఇచ్చుంటే 4th టీ20 మ్యాచ్ రిజల్ట్ ఖచ్చితంగా వేరేలా ఉండేది. గంభీర్ చేసిన ఈ తప్పు వల్లే మనం 4th టీ20 మ్యాచ్ ఓడాం. ఇక సెకండ్ బిగ్ మిస్టేక్, ఇషాన్ కిషన్ ఇంజురీకి గురయ్యాడని అబద్ధం చెప్పి ప్లేయింగ్ 11 నుండి తప్పించడం. ఇషాన్ కిషన్కి నిగిల్ పెయిన్ ఉంది అన్న కారణం చెప్పారు, బట్ ఇషాన్ ప్రాక్టీస్ సందర్భంగా గ్రౌండ్లో బాగానే కనిపించాడు. మ్యాచ్ మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ బాటిల్స్ కూడా అందించాడు. మరి నిజంగానే నిగిల్ పెయిన్ ఉంటే ఆ పెయిన్కి అసలు ఎలా పరిగెత్తగలడు? ఉన్నంతసేపు బౌండరీల మోత మోగిస్తున్న ఇషాన్ని కారణం లేకుండా ప్లేయింగ్ 11 నుండి తప్పించి తన రిధంని దెబ్బతీయడం ఎందుకు? ఇదైతే బిగ్ బ్లండర్ బాస్. ఇక థర్డ్ మిస్టేక్, వరుసగా ఫ్లాప్ అవుతున్న సంజు శాంసన్కి మళ్ళీ అవకాశం ఇవ్వడం. బాస్, ఇక్కడ సంజుకి నేను అగేనెస్ట్ కాదు. సంజు ప్లేయింగ్ 11లో ఉండాలని నేనే చాలాసార్లు కోరుకున్నా, తనకి అవకాశం ఇవ్వాలని చాలా వీడియోస్ కూడా చేశా. బట్ సంజు 4th టీ20లో అవుట్ అయిన విధానం అయితే నన్ను చాలా నిరాశపరిచింది బాస్. శాంట్నర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ క్లాస్ బౌలర్ బౌలింగ్లో అలా పూర్తిగా వికెట్స్ని వదిలేసి ఆడడం ఏంటి బాస్? అసలు సంజు బ్యాటరా లేదంటే బౌలరా? జనరల్గా ఇలాంటి పనులు పేస్ బౌలర్స్ బౌలింగ్లో ఒక బౌలర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చేస్తాడు. ఆల్రెడీ ఈ సిరీస్లో చాలా చెత్తగా ఆడాడు, అయినా సంజుకి అవకాశం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎలా ఆడాలి? పోనీ స్టార్ట్ లభించలేదా అంటే 15 బంతుల్లో 24 పరుగులతో మంచి స్టార్ట్నే అందుకున్నాడు. దాన్నే కంటిన్యూ చేసి మ్యాచ్ని గెలిపించుంటే అంతకుముందు ఫెయిల్ అయిన 3 ఇన్నింగ్స్లని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళే కాదు. బట్ అలా చెయ్యలేక అవుట్ అయిపోయాడు సంజు. ఇక్కడ అవుట్ అయినందుకు కూడా కాదు బాస్, అవుట్ అయిన విధానమే తీవ్ర నిరాశకి గురిచేసింది. తనకి మళ్ళీ అవకాశం ఇచ్చి గంభీర్ తప్పే చేస్తున్నాడు.
తన వికెట్కి తనే విలువ ఇవ్వనప్పుడు అలాంటి ప్లేయర్ టీంలో ఉండడానికి అర్హుడు కాదనేది నా పర్సనల్ ఒపీనియన్ బాస్. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి బాస్. అలాగే గంభీర్ తీసుకున్న మిగతా 2 చెత్త నిర్ణయాలపైన కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.